మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు 8వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి బిట్స్ ఏమొచ్చినాయి, ఏ టాపిక్స్ నుంచి వచ్చినాయో ఒకసారి క్లారిటీగా చూడండి. ఇక్కడ 5 మరియు 3ల మధ్య పూర్ణ సంఖ్యల లబ్ధం ఏమిటని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ మనకి 3 1/8 గుణకార విలోమం. నెక్స్ట్ జగడగొండ్ల వయస్సు ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ చంపకమాల సత్యవాక్యాలను గుర్తించండి అంటే 4 ఆప్షన్లు ఇస్తాడు. చంపకమాల కంప్లీట్గా మీకు తెలిసినట్లయితే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతారు. స్కఫోల్డింగ్ అనగా సహాయ సహకారాలు అందించడం. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస దశల్లో కానిది కంద థియరీ ప్రక్రియ అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ నీటిని శుద్ధి చేసే ప్రక్రియకి సంబంధించి ఒక ప్రశ్న. నెక్స్ట్ విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఒక ప్రశ్న. నెక్స్ట్ NEP 2020కి సంబంధించి ప్రశ్న. 1 నుంచి 100 పరిపూర్ణ వర్గ సంఖ్యల సంఖ్య అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ వృత్తానికి గీయగలిగిన సౌష్ఠవ రేఖలు అనంతం. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం H ఎంత. నెక్స్ట్ సినోనియంకి సంబంధించి ప్రశ్న. పర్యాయ పదం ఎలికార్ ఎతిక. ఇక్కడ చూడండి క్లారిటీగా. భీమిలి పురపాలక సంఘం ఏర్పాటు ఏమిటి. నెక్స్ట్ కుడి కర్ణిక. ఇక్కడ కర్ణికలు జఠరికలకు సంబంధించి ప్రతి సెషన్లో అడుగుతున్నాడు, ఒకసారి చూసుకోండి. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ జెరోమ్ బ్రూనర్. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అంటే చాప్లిన్. మైండ్ ఇన్ సొసైటీ అంటే వైగోట్స్కి. సైకాలజీ ఆఫ్ ఆర్ట్స్ అంటే వైగోట్స్కి. థాట్ అండ్ లాంగ్వేజ్ అంటే వైగోట్స్కి. నెక్స్ట్ మనకి గ్రోత్ ఆఫ్ మైండ్ కర్ట్ కాఫ్కా. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ కర్ట్ కాఫ్కా. ఇవన్నీ కూడా చూసుకోండి. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ వచ్చేసరికి చాప్లిన్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ డార్స్టాన్. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ జీన్ పియాజే. హెరిడిటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ ఫ్రాన్సిస్ గాల్టన్. ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రహం వాలాస్ రిచర్డ్ స్మిత్. ఈ విధంగా గ్రంథ రచయితలన్నీ చూసుకుంటే ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది. విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం ఏమిటి. సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. విషయావగాహనకి ఎన్ని మార్కులు కేటాయిస్తారు. నెక్స్ట్ పుస్తక సమీక్ష నిర్మాణాత్మకంలో ఏ సాధనంలో ఉపయోగిస్తారు అనే విధంగా ప్రశ్న. నెక్స్ట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ప్రధాన కేంద్రం. ఇక్కడ ఏ విధంగా అడుగుతున్నాడంటే అన్నమయ్య డిస్ట్రిక్ట్ ప్రధాన కేంద్రం అడిగాడు, లేదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఏమిటి. ఈ విధంగా కొన్ని టాపిక్లపై ప్రశ్నలు అయితే అడుగుతున్నాడు. మైక్రో టీచింగ్కి సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ప్రశ్న. నెక్స్ట్ మనకి బోయి భీమన్న ఖండకావ్యానికి సంబంధించి ప్రశ్న. నెక్స్ట్ ఆశావాహ దృక్పథం గల పాఠం. చతురస్రానికి గీయగలిగిన స్వతంత్ర కొలతల సంఖ్య. భాషాభిరుచి గల పాఠం. క్వార్ధకానికి సంబంధించి ప్రశ్న. నెక్స్ట్ ప్రథమ మీద పరుషాలకు సంబంధించి ఇంగ్లీష్లో లింకర్స్ అనే టాపిక్ నుంచి ప్రశ్న. సామాన్య నియమం అనే టాపిక్ నుంచి ప్రశ్న. మానసిక వికాసానికి సంబంధించి ప్రశ్న. గార్డినర్ ప్రజ్ఞ కానిదేమిటి. బహుళ ప్రజ్ఞ గార్డినర్కి సంబంధించి. నెక్స్ట్ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అని చెప్పింది ఎవరు. మొక్కై వంగనేది మోనై వంగున. కింద ఆప్షన్లు ఏమిస్తాడంటే జాతీయం, పొడుపు కథ, సామెత, నానుడి. ఈ విధంగా ఇస్తాడు. ఓకే గైస్, చూసారు కదా మన సబ్స్క్రైబర్స్ పంపించిన ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు, వాటికి సంబంధించిన టాపిక్స్. ఇవన్నీ కూడా టాపిక్స్పై ప్రధానంగా దృష్టి పెట్టండి. మార్నింగ్ సెషన్కి సంబంధించి కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఊష్మాలకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఊది పలిక అక్షరాలు ఊష్మాక్షరాలు. పొడుపు కథకి సంబంధించి కొబ్బరికాయ గురించి ఒక పొడుపు కథ అయితే రావడం జరిగింది. ద్విరుక్త టకార సంధికి సంబంధించి. నెక్స్ట్ తగనానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. పూర్వ పదానికి సంబంధించి ఒక ప్రశ్న. వికృతులకు సంబంధించి మరొక ప్రశ్న. ఈ విధంగా మనకి అలంకారాలు అనే టాపిక్ నుంచి కూడా ప్రశ్న అయితే రావడం జరిగింది. ఓకే గైస్, చూసారు కదా మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్, మరిన్ని ఇంపార్టెంట్ క్లాసెస్, మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి ప్లేలిస్ట్ అనే ఫోల్డర్లో ఉన్న తెలుగు సెపరేట్గా ఫోల్డర్ ఉంటుంది. ప్లేలిస్ట్ అనే ఫోల్డర్ చెక్ చేయండి. సైకాలజీ సెపరేట్ ఉంటుంది, మ్యాథ్స్ సెపరేట్, ఇంగ్లీష్ సెపరేట్, EVS, సైన్స్, సోషల్ ఇవన్నీ కూడా సెపరేట్ ప్లేలిస్ట్లు ఉంటాయి. అక్కడి నుంచి ఆ వీడియోస్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.